స్వాగతం. ఇవాళ రెండో పాశురాన్ని పారాయణం చేద్దాం. ఈ రెండవ పాశురానికి వెళ్ళే ముందర నిన్న మనం చదువుకున్న మొదటి పాశురంలోని యొక్క ముఖ్య అంశాలను తలుచుకొని రెండవ పాశురానికి పారాయణం మొదలు పెడదాం. మొదటి పాశురంలో ఉపాసన ఉద్దేశం చెప్పబడింది. ఆండాళ్ళ తల్లి తన సహచరులతో కూడి చేయబోయే పావై నోము గురించి చెప్తున్నప్పుడు దాంట్లో ఉద్దేశ్యం ఏంటి? ఎందుకు వాళ్ళు ఈ యొక్క వ్రతాన్ని పాటిస్తున్నారు అని చెప్పడంతో భగవంతుడితో శాశ్వతమైన భాగస్వామ్యం పొందడానికి కొరకు, భగవంతుడితో శాశ్వతమైన సాన్నిహిత్యాన్ని పొందడానికి కొరకు, భగవంతుడి దగ్గర భగవద్ధామంలో ఉండడానికి ఉండేటట్లు అవ్వాలి, మాకు అవకాశం రావాలి అనే ఉద్దేశంతో మొదలుపెట్టారు ఉపాసన. దానికి అర్హత ఏంటి వాళ్ళకి? వాళ్ళకి ఆ భాగస్వామ్యం కొరకు, ఆ సాన్నిధ్యం కొరకు కావాలి అంటే అత్యంత ఉత్కంఠతో కూడిన కోరిక అని పెద్దలు మనకు చెప్తారు. అంటే వాళ్ళకి ఆ కోరిక ఉంది కాబట్టి దానికి వాళ్ళు అర్హులయ్యారు అని. దానికి సాధన మార్గం ఏంటి? ఏ భగవంతుడి దగ్గరికైతే వెళ్ళాలనుకుంటున్నారో ఆ భగవంతుడే స్వయంగా శ్రీకృష్ణుడే వాళ్ళకొక సాధన మార్గంగా ఉంటాడు అని చెప్పుకుంటూ శ్రీకృష్ణుడి యొక్క రూప రూప విశేషాలని తలుచుకుంటూ ఆ మాధుర్యంతో మొదలుపెట్టారు పాశురం. మొదటి పాశురం. ఈ పెద్దలు ఏం చెప్తారంటే, ఈ ఉపాసనకి మొదలుపెట్టినప్పుడు వాళ్ళకి పూర్తి అవగాహన ఉంది. ఆత్మవిశ్వాసం కూడా ఉంది. దాంతోనే వాళ్ళు ప్రారంభించారు. అందుకు ముఖ్య కారణం వాళ్ళ యొక్క లక్ష్యం, వాళ్ళు ఏది చేయాలనుకున్నారు, ఏది సాధించాలనుకున్నది చాలా విలువైనది, చాలా పవిత్రమైనది. అందుకని మనం కూడా ఏదైనా మంచి పనులు చేయాలి అంటే, ఆ మంచి పనులు సఫలీకృతం కావాలంటే పవిత్రత అనేది ముఖ్యం. ప్యూరిటీ ఈజ్ ఫోర్స్ అని శ్రీల ప్రభుపాదుల వారు కూడా చెప్పడం జరిగింది. వారు ఈ ఉపాసనను పూర్తి చేయగలిగే శక్తిని కలిగి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి దృఢమైన కోరిక ఉంది. స్వయంగా భగవంతుడినే నమ్ముకున్నారు. ముందరికి వెళ్ళాలనుకున్నారు. ఉత్కంఠతో ఉన్న కోరిక. శ్రీకృష్ణుడు ఈ ప్రయాణానికి అవసరమైన అన్ని సాధనాలు అందిస్తూ ఉంటాడన్న పూర్తి విశ్వాసం కలిగి ఉంది. దాంతో మొదటి పాశురంలో చెప్పబడిన విశేషాలన్నమాట. ఇప్పుడు మనం రెండవ పాశురం గురించి తలుచుకుందాం. రెండవ పాశురాన్ని చదువుకొని దాని యొక్క మీనింగ్స్ మనం తలుచుకుందాం. One minute, Prabhu. Hare Krishna. வையத்துவார் வீகாளாம் நம்பா வைக்கும் செய்யும் சிறுசைகள் கேளீரோ பார்க்கள் பையத்துகின்ற பரமடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையற்றதோம் மலரிட்டு நாமுடியோம் செய்யாதன செய்யும் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கைகாட்டி பொய்யுமாறெண்ணி வந்தேலோரெம்பாவாய். హరే కృష్ణ. ఇది నిన్న నేను మొదటి పాశురాన్ని నాకు తెలిసినట్లు వివరించినప్పుడు ఒక భక్తురాలు కొన్ని సూచనలు చేశారనమాట. ఈ ఒక పాశురం మనం చదువుకున్నాక దాని అర్థం ఉండేటట్లు అలాగే చదవని చెప్పారు. అందుకని ఈ రోజు నుంచి నేను చెప్పబోయే పాశురాల్లో 3 రకాలైన అర్థాలని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒకటి, శ్రీభాష్యం అప్పలాచార్య గారు ఆయన ఈ యొక్క పాశురానికి ఎలా వర్ణించారు అనేది చదువుకున్నాక నేను పూర్తిగా అలాగనే చదువుతాను. మధ్యలో నేనేం మాట్లాడను. ఉన్నదన్నట్లు చదువుతాను. తర్వాత ప్రపత్తి .comలో అంటే మనకి అంతర్జాతీయ కృష్ణ భావనామృతంలో వేదా బేస్ అని ఎలాగుందో వాళ్ళకి ఈ యొక్క శ్రీ వైష్ణవ విశిష్ట అద్వైతం మీద ఉండే ఎన్నో గ్రంథాలు దాంట్లో ఉంటాయి. దాంట్లో తిరుప్పావ గ్రంథం మీద కూడా వాళ్ళు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. దాన్ని నేను మళ్ళీ తెలుగులో తర్జుమా చేయడం జరిగింది. అది చదువుతాను. తర్వాత చిత్రకవి ఆత్రేయ గారి ఆయన ఒక తెలుగు పద్య రూపంలో ఈ శ్లోకాన్ని ఈ పాశురాన్ని ఎలా వర్ణించారో అది చదువుకున్నాను. 3 చదువుకున్నాక నేను చెప్పేది
చెప్పడానికి ప్రయత్నిస్తాను. అయితే శ్రీ భాషాంపలాచారి గారు ఈ యొక్క పాశురం గురించి ఏం చెప్తున్నారంటే, ఈ ప్రపంచము శోకమయం అయినా కూడా ఆనందాన్ని అనుభవించే అందరూ వినండి. కృష్ణుని సమకాలికులైన మనమందరం ఈ ఉపాసన చేసే విధానాన్ని పాటించాలి. పరమ పురుషుడైన శ్రీకృష్ణుని పాదాలపై మధురమైన కీర్తనలు పాడాలి. ఆయన పాల సముద్రంలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ ఉపాసన సమయంలో మనం తెల్లవారే స్నానం చేయాలి. పాలు లేదా నెయ్యిని తినకుండా ఉండాలి. మన కళ్ళకు అంజనం వేయకూడదు లేదా జుట్టుకు పూలను అలంకరించకూడదు. మన పెద్దలు చేయని వాటిని మనం చేయకుండా ఉండాలి. అసత్యాలు లేదా హానికరమైన మాటలు మాట్లాడకూడదు. జ్ఞానులని గౌరవించి వారికి ధాన్యం మరియు దానంతో గౌరవం చేయాలి. బ్రహ్మచారులు మరియు తపస్సులకు దానం చేయాలి. ఎప్పుడూ ఉన్నతమైన జీవిత మార్గం గురించి మనం మననం చేయాలి. మీరు దీన్ని చూస్తూ ఆనందించాలి. మనందరం దీన్ని పాటిస్తూ ఆనందిద్దామని చెప్పారనమాట. ఈ యొక్క దీంట్లో సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే ఈ యొక్క పాశురం ఉపాసన క్రమాన్ని వివరిస్తుంది. మొదటి పాశురం ఉద్దేశాన్ని చెప్తే ఈ పాశురం ఈ ఈ ఈ ఉపాసన ఈ నోముని ఎలా చేయాలో అనే క్రమాన్ని వివరిస్తుందన్నమాట. కృష్ణుని సేవలో ఎంతో వినయంతో మరియు నియమాలతో ఉండాలో కూడా చెప్తుంది. ఆ నియమాల్ని పాటిస్తూ మనం చేయవలసింది ఏంటో కూడా చెప్తుందన్నమాట. ఈ యొక్క శ్రీ వైష్ణవ సిద్ధాంతంలో ముఖ్యంగా ఈ ప్రపత్తి మార్గంలో ఉండే జ్ఞానాన్ని గానీ, ఇన్ఫర్మేషన్‌ని గానీ తీసుకుంటే, వాళ్ళు ఈ పాసురాన్ని ఎలా వివరిస్తున్నారంటే, ఆండాళ్ తల్లి తన తన స్నేహితులతో ఇలా చెప్తోందనమాట ఈ పాసురంలో. ప్రియమైన స్నేహితులారా, మంచి జీవితం గడపాలని నిర్ణయించబడిన మీరు, కృష్ణుని మీద సంపూర్ణ విశ్వాసం కలిగిన మనమందరం ఆయనని చేరుకోవడానికి మన ప్రణాళికను పునఃస్మరించుకుందాము. ఆయన పాల సముద్రంపై విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆయన మహిమను పాడుకుందాం. గొప్పగా కానీ మృదువైన శేషశయనంపై ఆయన విశ్రమిస్తున్నారు. మన ప్రార్థన వినాలని ఆశించి వేచి ఉంటూ ఆయన మమ్మల్ని ఆత్మీయంగా కరుణించగలరు. నియమాల్లో ఉన్నప్పుడు పాలు, నెయ్యి, కాటుక లేదా పూలు అలంకారం వద్దు. ఎవరినైనా దూషించటము అదేంటి దాన్నేమంటారంటే ప్రజల్ప చేయటము, దుష్ప్రచారం చేయటము వద్దు. మంచి నీటితో తెల్లవారుజామున స్నానం చేయటము మరియు దానం చేయటం మన మార్గం. మన తోటి ప్రజలకు సేవ చేయడం మనం గర్వంగా భావించాలి. మన ఆత్మ యొక్క ఉన్నతమైన లక్ష్యాన్ని ఆలోచిద్దాం. శాశ్వత సేవ మరియు ఆనందం కోసం కృష్ణుని చేరడమే మన లక్ష్యం కావాలి. అంటే ఇప్పుడు భాషాంపలాచార్యులు గారు చెప్పింది, ఈ దీంట్లో కూడా చెప్పిన దాంట్లో ముఖ్య ఉద్దేశం ఒకటైనా ఆ యొక్క పాశురాన్ని వాళ్ళు ఎలా ఆస్వాదించారనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఈ పాశురంలో ప్రభు అంటే భగవంతుడి యొక్క వ్యూహ రూపాన్ని అనిరుద్ధుడుగా పాల సముద్రంపై ఆదిశేషుడు పాల సముద్రంలో ఆదిశేషుడిపై తేలుతూ ఉన్నట్లు మనకి వివరింపబడిందనమాట. ఆ యొక్క సన్నివేశం మనకి దర్శింపజేశారు ఆండాళ్ తల్లి. ఆండాళ్ లేదా గోద ఇక్కడ ఆచార్యురాలి పాత్రలో మనకి కనబడుతుంది. ఎందుకంటే తన సహచరులకి ఏది చేయాలో, ఏది చేయకూడదో తమ ధ్యేయం కృష్ణుని చేరడమే తమ ధ్యేయం అయితే, ఆ ధ్యేయాన్ని సాధించుకోవడానికి మనం ఈ వ్రతం చేస్తూ ఉంటే, ఆ వ్రతం చేసే ముందర మన లక్ష్యం ఏదుండాలి, మనం ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అని చెప్తున్నారు కనుక, ఇక్కడ ఆచార్యులు ఆండాళ్ తల్లిని ఒక ఆచార్యురాలి పాత్రలో, ఒక గురువు పాత్రలో తీసుకున్నారనమాట. ఆ యొక్క స్థానాన్ని తీసుకొని ఆండాళ్ తల్లి అందరికీ చెప్పడం జరుగుతుంది. శరణాగతి అనే నిశ్చిత మార్గం నుంచి మనం తప్పకుండా ఉండడానికి సులభమైన నియమాలు, చేయవలసినవి, చేయకూడనివి స్పష్టంగా వివరించారు. ఎందుకంటే ఆ లక్ష్య మార్గంలో, ఆ భక్తి ప్రస్థానంలో వాళ్ళు తీసుకునే మార్గం శరణాగతి మార్గం కనుక, ఆ మార్గంలో ఉండాలంటే మనం ఏం చేయాలని చెప్పారు.
ప్రభువు మంచి మాటలు చెప్పే వారి మాటలు మాత్రమే వింటారు. మరియు ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడకుండా ఉండాలని మనకి భగవద్గీతలో ఎన్నో చోట్ల ఈ పరోక్షంగా, ప్రత్యక్షంగా కూడా చెప్పబడింది. భగవద్గీత ముఖ్యంగా 13వ అధ్యాయంలో కొన్ని గుణాల గురించి శ్రీకృష్ణుడు అర్జునుడికి ప్రస్తావిస్తూ, వాటి మించి ఇంకేమీ జ్ఞానం అనేది లేదు అని చెప్పారు. ఇవాళ ఆఖరిలో టైం ఉంటే కొన్ని గుణగణాలు దాంట్లో మనం తెలుసుకుందాం. గోపికలు కృష్ణుని సమకాలికులు కావడం వల్ల వారు జ్ఞానము, భక్తి మరియు విరక్తితో ఆశీర్వదింపబడ్డారు. ఎందుకంటే ఇప్పుడు ఆండాళ్ ఆండాళ్ యొక్క సహచరులు శ్రీవెల్లిపుత్తూరులో ఉన్నా, శ్రీవెల్లిపుత్తూరులో ఉంటూ వాళ్ళు ఈ యొక్క పావై నోము చేస్తున్న వాళ్ళ మనోభావాలు, మనోస్థితి ఎక్కడుంది? బృందావనంలో ఉంది, గోకులంలో ఉంది. వాళ్ళు గోపికల్లాగా భావించుకుంటూ చేశారు గనక వాళ్ళు కృష్ణుని యొక్క సమకాలికులు అని అనుకుంటూ ఉన్నవారు కనుక వాళ్ళకి జ్ఞానము, భక్తి, విరక్తితో బాగా ఆశీర్వదింపబడ్డారు. ఎందుకంటే వాళ్ళు భగవంతుడికి చాలా సన్నిహితంగా ఉన్నారు. అలా ఉన్నట్టు వాళ్ళు భావిస్తూ ఈ నోముని చేశారు. అలాగే ఈ యొక్క పాశురాన్ని తెలుగులో మనం చెప్పుకోవాలి అంటే చిత్రకవి ఆత్రేయ గారు ఎలా చెప్పారంటే, లోకాన సుఖములు తూగాడు సఖులారా, నోమునకు సెయ్యు కలాపములు వినుడు, క్షీరాబ్ది మెల్లగా పవళించు హరిపదములను పాడి చిరినోము నోయంగ తరలి రారండి, పాలు నెయ్యి తినము, వేకువనే నీరాడి కాటుకను తీర్చము, పువ్వులను ముడవము, చేయరానివి చెయ్యము, చేరి చెడ్డ చెప్పము, దాన ధర్మములను ధారాళముగా చేసి ఉజ్జీవనము తెలిసి ఉల్లాసమొందెము, జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము. అంటే ఇవాళ భాషణలో ముఖ్యంగా మనకి చెప్పబడింది ఏంటి అంటే, ఏవి చేయాలో ఏది చేయకూడదు. అంటే ఈ తిరుప్పావై 2వ పాశురంలో ఆండాళ్ తల్లి తన సఖులకు, తన మిత్రులకు భగవంతుని సేవలో అచంచలమైన సన్నిధిని కోరుతూ ఇచ్చే ఉపదేశం అన్నమాట. ఒకటి, ప్రభు శ్రీ మహావిష్ణువు నిన్న కృష్ణుని బాగా తలుచుకున్నారు. కృష్ణుని యొక్క రూపురేఖలు, గుణగణాల గురించి ప్రస్తావన వచ్చింది. ఇవాళ శ్రీకృష్ణుని మహావిష్ణు రూపంలో తలుచుకుంటున్నారు ఆండాళ్ తల్లి. శ్రీ మహావిష్ణువు అనిరుద్ధుడి రూపంలో ఆదిశేషుపై పాల సముద్రం మీద విశ్రాంతి తీసుకున్నట్లు ఇక్కడ వివరించారు. ఆ యొక్క సీన్ ని వాళ్ళు తలుచుకున్నారు అన్నమాట. దేని కొరకు? భక్తులు భగవంతుని దివ్య మహిమలను కీర్తిస్తూ నియమాలతో ఉపాసనాన్ని చేయాలి. అంటే ఏదైనా మనం నోము గాని, వ్రతం గాని ఏది చేయాలనుకున్నా ఏవో కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలతో చేయవలసి ఉంటుంది అనే పిలుపు ఇచ్చారు. ఉపాసన చేయడమే కాదు, కొన్ని నియమాలతో పాటించాలి అని ఉంటుంది. ఈ నియమాలు, నిబంధనలు మనకి ముఖ్యంగా నోముల్లోనూ, వ్రతంలోనూ, పూజల్లోనూ కనబడతాయి. కానీ మనకి పెద్దలు హరినామ సంకీర్తనం చేసేటప్పుడు ఇక్కడ కూడా కొన్ని నియమాలు, నిబంధనలు ఉన్నా కూడా మనకి ఏ సమయంలోనా, ఎలాంటప్పుడైనా, ఏ స్థితిలో అయినా మనం హరినామ సంకీర్తన చేయొచ్చు, జపం చేసుకోవచ్చు అని చెప్పారు. ఆ నియమ నిబంధనలు కూడా మనకి భగవంతుడిని ఎప్పుడూ మర్చిపోకుండా ఉండేటట్లు, భగవంతుడిని నిరంతరం తలుచుకునేటట్లు ఉండేటట్లు చేసేవే ఆ నియమాలు, నిబంధనలు ఉండాలి. అలాగే ఇవాళ ఆండాళ్ తల్లి కూడా ఆ నియమాలు, నిబంధనల్ని పెడుతున్నా కూడా ఎందుకు పెడుతున్నారంటే, స్మర్తవ్య సతతం విష్ణోర్ విస్మర్తవ్య న జాతచిత్ సర్వే విధి నిషేధస్యోర్ ఏతయోర్ ఏవ కింకరః. ఆ నియమాలు, నిబంధనలు పాటించాలి. కానీ కేవలము ఆ నియమాలు, నిబంధనలే కాదు, ఆ నియమాలు, నిబంధనల వల్ల మనం భగవంతుని ఎప్పుడూ స్మరించుకునేటట్లు, భగవంతుని ఎప్పుడూ మర్చిపోకుండా ఉండేటట్లు ఉంటే మనం ఈ నోము చేసే పద్ధతి కరెక్ట్‌గా ఉంటుంది. సులభంగా ఉంటుంది. మనం ఈ మార్గంకి వెళ్ళవచ్చు అని చెప్పే ప్రక్రియ అన్నమాట. భక్తులకి ఇది మార్గదర్శనం. అండ్ ఆ మార్గదర్శకం ఎలాగైంది అంటే, ఆండాళ్ ఈ సులభమైన నియమాలు మరియు ఆచరణ నిర్దేశించి శరణాగతి మార్గాన్ని స్పష్టంగా చెప్పారు. అంటే ఈ యొక్క నోముని గురించి మనం తలుచుకుంటుంటే, ఈ యొక్క వ్రతాన్ని గురించి వాళ్ళు తలుచుకుంటే, ఈ వ్రతం ద్వారా శరణాగతి పరిపక్వతని పెంచుకోవాలని అనుకుంటున్నారు కనుక, భగవంతుడి సాన్నిధ్యం కోరుకుంటున్నారు కనుక, ఆ నోములో చేయవలసిన చిన్న చిన్నవి ఆండాళ్ తల్లి మనకి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇందాకలా అనుకున్నట్టు పొద్దున్నే స్నానం చేయడం,
అందరితో కలిసి ప్రార్థనలు, భక్తి పాటలు, భగవంతుని యొక్క గుణగణాలని స్తుతించడం, పరమాత్మ సన్నిధి పొందేందుకు చిత్తశుద్ధితో జీవించడం. అది చేయవలసినవైతే చేయకూడనివి కూడా కొన్ని ఉంటాయి. అంటే ఆస్టెరిటీస్ ఏదైనా నోము, వ్రతము, పూజ చేసేటప్పుడు కొన్ని ఆస్టెరిటీస్ తపస్సు అనేది ఉంటుంది గదా! దాంట్లో ముఖ్యంగా ఆ తపస్సులో ఏం చేస్తాం మనం మామూలుగా మనకి బాగా రోజు మనం వాడేవి, మనకి చాలా ప్రీతికరంగా ఉండేవి, మనకి చాలా అందుబాటులో ఉన్నవి, వాటిని కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఎక్కడున్నారు ఆండాళ్ తల్లి, వాళ్ళ సహచరులు, వాళ్ళ మనస్థితి ఏంటి? గోకులం. గోకులంలో బాగా దొరికేదేంటి? పాలు, నెయ్యి, వెన్న ఇలాంటివి. అవి పాలు లేదా నెయ్యి కూడా తీసుకోకూడదు. అక్కడ బాగా దొరికే పూలు. ఎందుకంటే వనమే కదా! బృందావనం అంటే అన్ని వనాలు ఉన్న వనాలు. ఎన్నో పూలు, చెట్లు ఉంటాయి. అవి కూడా చేయకూడదు. కానీ గోపికలు అంటే వాళ్ళు అలంకారాలు బాగా చేసుకునేవాళ్ళు. కృష్ణుడికి నచ్చేటట్లు, కృష్ణుడికి ఆనందం కలిగించేలా అలంకారాలు చేసుకునేవాళ్ళు. అవి కూడా చేసుకోకూడదట ఈ నెలలో. ఇంకా ఎవరితో కూడా చెడు మాటలు మాట్లాడకుండా ఉండాలి. అందుకని ఈ ఈ ఇందాక నేను చెప్పినట్లు ఈ పాశంలో ఆండాళ్ తల్లి ఒక ఆచార్యురాలి పాత్రలో మనకు కనిపిస్తారంటే, ఆచార్యులు గూడా మన భక్తి ప్రస్థానంలో మనం ముందరికి వెళ్ళాలంటే ఏవో కొన్ని నియమాలు మనకి చెప్పడం జరుగుతుంది. ఎలాగైతే అంతర్జాతీయ కృష్ణ భావనామృతంలో 4 నిషేధాల గురించి చెప్తారో 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్ అని చెప్తారు గదా! మాంసాహారము, జూదము, పరస్త్రీ సాంగత్యము, ఇంకేంటి ఆహ్ ఇంటాక్సికేషన్, మత్తు పదార్థాలను తీసుకోకపోవడం. ఈ 4 ఉంటాయి కదా! అలా చిన్న చిన్న నియమాలతో చేయడము. ఈ సులభమైన పద్ధతులు చెప్పి ప్రస్తుత కాలపు మనుషులకు కూడా ఆచరణీయంగా ఉండే విధానంగా వివరించారు. ఏం కాంప్లికేటెడ్‌గా ఏం చెప్పలేదు. ఒక నెలలో ఇవి చేయకూడదు అని చెప్పారు. అంటే భక్తులు తమ జీవితాల్లో కొంచెం క్రమశిక్షణ, నిబద్ధత, కొంచెం నిజాయితీ కూడా పాటిస్తే మంచిది అని ఆవిడ ఉపదేశించారనమాట. అలాగే మనకి భగవద్గీతలో గూడా ఈ యొక్క ప్రస్తావన వస్తుంది. మంచి విషయాలు, మంచి గుణాలు ఉంటే అవి ఎలా ఉంటాయి? మనల్ని ఎలా జ్ఞానం వైపు మనకి దారి తీస్తాయి మనల్ని. జ్ఞాన సముపార్జన కొరకు అనేది శ్రీకృష్ణ భగవానుడు మనకి చెప్పడం కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ ఇప్పుడు గోపికలు వాళ్ళు గోపికలతో లాగా భావించుకొని చేస్తున్నారు గదా! అందుకని వాళ్ళని కూడా ఇక్కడ స్తుతించడం, పరోక్షంగా స్తుతించడం జరిగింది. ఎందుకంటే గోపికలు భగవంతుడి యొక్క సమకాలీనులు కావడం వల్ల భగవంతునికి ఎలాగో వాళ్ళు ప్రీతిని పొందగలిగారు. శుద్ధ భక్తి, జ్ఞానం మరియు విరక్తితో జీవించి ఇతర భక్తులకు మార్గదర్శకులయ్యారు. అంటే ఇప్పుడు ఆండాళ్ తల్లి గోపికలని ఊహించుకుంటూ చేస్తున్నారు గనక, వాళ్ళు ఇంకొకళ్ళకి ప్రేరణ కలిగిస్తారనమాట. ఈ భాషణం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, మన జీవితాలు కొంచెం క్రమశిక్షణతో, క్రమబద్ధతతో మనం జీవించగలిగితే, మనతో పాటు సమాజం మన చుట్టూ ఉన్న మనుషులు గూడా వాళ్ళ యొక్క పునర్జీవనానికి ఒక ఆధ్యాత్మిక మార్గదర్శకం అయితుందని ఆండాళ్ తల్లి ఈ శ్లోకంలో చిన్న చిన్న నియమాలే చెప్తూ, ఇలా ఈ నోముని చేయాలి అని చెప్తున్నారు. అంటే మనకి బాగా మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే, మన జీవితంలో కూడా ఎక్కడో అక్కడ కొంచెం క్రమశిక్షణ అనేది మనం తెచ్చుకోవాలి. ఈ మనకు అంతర్జాతీయ కృష్ణ భావనామృతంలో ఇస్కాన్‌లో ఉంటే కొంచెం ఎక్కడో అక్కడ మన జీవితాల్లో క్రమశిక్షణ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. మనకి లేకపోయినా మన చుట్టూ ఉండే మన తోటి సత్సంగంలో ఉండే మన భక్తులు, మన సన్నిహితులతో వాళ్ళని చూసుకున్నా కూడా వాళ్ళ ప్రేరణ ద్వారా కూడా మన జీవన శైలి కొంచెం సౌమ్యంగాను, కొంచెం ఆధ్యాత్మికంగాను తీర్చిదిద్దబడుతుంది ఆటోమేటిక్‌గానే. ఉంటేనే చాలు మనకు ఆటోమేటిక్‌గా తీర్చిదిద్దబడుతుంది. ఎలాగంటే ఒక ఉదాహరణ చెప్తారు కదా! మనం ఎక్కడికైనా ప్రయాణించాలంటే ఏ బస్సులో ఎక్కాలో ఆ బస్సులో ఎక్కితే ఆటోమేటిక్‌గా ఆ బస్సు తీసుకెళ్ళిపోతుందని. అలాగే మనం గూడా ఎప్పుడైనా తోటి సహచరులతో సత్సంగం అనే దాంట్లోకొస్తే మన జీవన శైలిలో కూడా ఎక్కడో అక్కడ సమయత్వం, ఎక్కడో కొంచెం ఆధ్యాత్మిక తత్వం, దానితో పాటు ఒక క్రమశిక్షణ అనేది వస్తుంది గనక, ఈ శ్లోకం అది మళ్ళీ మళ్ళీ మనకి దర్శింపజేస్తుందనమాట. ఈ యొక్క ఈ యొక్క పాశురంలో ఆండాళ్ తల్లి భగవంతుని దివ్య సేవలో భాగస్వామ్యం గాని, సాన్నిధ్యం గాని సాధించడానికి శుద్ధ భక్తి మార్గాన్ని ఉపదేశించారు. అంటే పూర్తిగా శుద్ధ భక్తి గురించి చెప్పారా అంటే అది లేదు.
కానీ ఆ శుద్ధ భక్తికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటారు కదా, దాంట్లో ఉండే పదార్థాలు ఏంటి? క్రమశిక్షణ అనేది ముఖ్యము. ఏది చేయాలో ఏది చేయకూడదో తెలుసుకోవడం ముఖ్యము. అది మనం సాధించే లక్ష్యానికి మనం చేరడానికి దోహదకారి అవుతుంది అని చెప్పే ఒక మార్గదర్శకమైన ఆచరణీయదాయకమైన ఈ యొక్క భాషణం, అంటే మన యొక్క గాడిలో పెట్టే శ్లోకం అన్నమాట. మనకి ఈ శ్రీమద్ భాగవతంలో కూడా, షేర్ ది స్క్రీన్ నౌ, మనకి శ్రీమద్ భాగవతంలో కూడా ఈ కాచాని, ఈ యొక్క ఆండాళ్ళ తల్లి వాళ్ళు చేసేది కూడా కొంచెం కాచాని, గోపికలు ఇంతకు ముందు కాచాని కృష్ణుని పొందడానికి చేసే కాచాని వ్రతం కూడా దాంతో కూడా సమన్వయం ఉంది కనుక ఈ శ్లోకాలు చదువుకున్నప్పుడు వాళ్ళు కూడా ఒక నియమ నిబంధనలను కూడా పెట్టుకున్నారు. చదువుతావా? ఏవం మాసం వ్రతం చేరు కుమార్యా కృష్ణచేతసః భద్రకాళీ సమార్చుర్ భూయానందసుతపతిః. ఈ శ్లోకం నెంబర్ ఏంటి? 22. చాప్టర్ యా, ఏంటమ్మా చదువు. చాప్టర్ అర్థమైంది. 10:22, 22 అమ్మా. 10:22:5. ఓకే. ఈ పూర్తి ఈ యొక్క ఒక్క నిమిషం. ఈ పూర్తి మాసంలో మేము ఆ భద్రకాళిని చేసుకుంటూ కృష్ణుని మీద మనస్సు మీద ఆ విధంగా గోపకన్యలు కృష్ణగత చిత్తముతో నందతనయుడే మాకు భర్తయగుగాక అని అనవతరము ధ్యానించుచు ఒక మాసం వరకు వ్రతాచరణము కావించి భద్రకాళిని యథావిధిగా అర్చించిరి. Actually, I'm not able to go to the next shloka. Next చదవ. నెక్స్ట్ శ్లోక 10:22:5. ఎందుకంటే అతను చెప్పిన వేరు మీరు చెప్పిన వేరు. 6వ దాంట్లో కుశస్థాయ గోత్రైః స్వైరన్యోన్యాబద్ధ బాహవః కృష్ణ ఉచ్ఛేద్య కుర్యాంతః కాళింద్యాం స్నాతుమన్వహం. ప్రతిరోజు వారు ప్రాతకాలముననే నిద్ర మేలుకొనుచుండిరి. ఒకరినొకరు తమ పేర్లను పిలుచుకొనుచు పరస్పరము చేతులు పట్టుకొని కాళిందియందు స్నానమాడ విడనున్నప్పుడు వారు బిగ్గరగా కృష్ణ యశోగానం చేయుచుండిరి. అలాగే మనకి ఈ శ్లోకంలో ఆండాళ్ తల్లి కొన్ని నియమాలని చెప్పారు. ఆ నియమాలు ముఖ్యంగా ఈ వ్రత ఆచరణ కొరకులో వ్రతం ఆచరిస్తున్నప్పుడు ఏం చేయాలో చెప్పడం జరిగింది. మనకి నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ శిక్షామృత అనే పుస్తకంలో చక్కగా ఆ నోము వ్రతమే కాకుండా పూర్తి జీవితాంతం మనం ఆధ్యాత్మిక పరంగా జీవించాలంటే ఏం చేయాలో అనేవి చక్కటి శ్లోకాల్లో మనకి చెప్పబడింది. అంటే మళ్ళీ నేను చెప్తున్నాను, ఆండాళ్ళ తల్లి ఆ నోము చేసేటప్పుడు ఏం చేయాలో చెప్పడం జరిగితే మనకి శిక్షామృతంలో పూర్తి జీవితాల్లో ఏం చేయాలని చెప్పారు. మనం ఆ శ్లోకాలను కూడా ఇవాళ తలుచుకుందాం, ఎందుకంటే దీనికి అవినాభావ సంబంధం ఉంది. ఎందుకు ఇవాళ శ్లోకంలో ముఖ్య ఉద్దేశం ఏంటి? రూల్స్ అండ్ రెగ్యులేషన్, చేయాల్సినవి చేయకూడదనివి చెప్పారు. ఐ థింక్ మీకు కనబడుతుంది అనుకుంటాను. అత్యాహార ప్రయాసస్య ప్రజల్పో నియమాగ్రహ జనసంఘస్య లౌల్యంచ షడ్భిత్ వినశ్యతి. అంటే అతి ఆహారం తీసుకోకపోవడం, అంటే అవసరమైనవి కాకుండా కూడా ఎక్కువ తినడం లేదా అనవసర వస్తువులని సంపాదించడం, ప్రయాసం, భగవత్ సేవకు అనుకూలం కాని పనుల కోసం అధిక శ్రమ పడడం, ప్రజల్ప, ఇందాక ఆండాళ్ళ తల్లి కూడా చెప్పారు కదా, వృద్ధ మాటలు అంటే ఉట్టుట్టి మాటలు మాట్లాడడం, అనవసరంగా ఇతరులతో చర్చించడం, నియమాగ్రహం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాఠశాలకు వస్తే నియమాలు అనవసరంగా పాటించడం అంటే పెర్ఫెక్ట్లీ ఎగ్జిక్యూటింగ్ అని ఇంగ్లీష్లో చెప్తారు. అంటే విధానాలు మాత్రమే చేసి అసలు ఆధ్యాత్మిక ఉద్దేశాన్ని విస్మరించడం. అది ఇందాక మనం కూడా చెప్పుకున్నాం కదా, స్మర్తవ్య సతతం విష్ణు విస్మర్తవ్య నా జాతచి. భగవంతుడిని ఎప్పుడు పెట్టుకునేటట్లు, భగవంతుని ఎప్పుడు మర్చిపోకుండా ఉండేటట్లు, అది లక్ష్యం.
భగవత్ సాన్నిహిత్యం లక్ష్యం. భగవంతుడి దగ్గరికి వెళ్ళడం లక్ష్యం. ఆ లక్ష్యాలని గుర్తుపెట్టుకుంటూ పాటించేవి ఈ విధి విధానాలు. అంటే ఈ విధి విధానాల వల్ల ఆ లక్ష్యం ఎలా సంపూర్ణమవుతుంది అని గుర్తు తెచ్చుకొని పాటించవలసినవే కానీ, కేవలము ఇది విధి విధానాలనే పాటించి అసలైనది మర్చిపోతే మనకి వచ్చేది కేవలం శూన్యమే. ఇది ఎందుకు మనం మళ్ళీ గుర్తుపెట్టుకోవాలనుకుంటే, మనం చేసే నియమాలు, నిబంధనలు మనం పాటించేవి కూడా ఇలానే ఉంటాయి. అసలైన ఉద్దేశాన్ని మర్చిపోయి, మనం వాటిని పాటిస్తూ, అవి మనలో ఎంతలో జీర్ణించుకుపోతాయంటే, అది మనం పాటిస్తున్నాం గనక, మనకి రావాల్సింది వచ్చేస్తుంది అని మన ముఖ్య లక్ష్యాన్ని మర్చిపోయి, ముఖ్య ఉద్దేశాన్ని మర్చిపోయి, ఈ నియమాలు నేనేదో పాటిస్తున్నాను, నేను చాలా గొప్పవాడిని, గొప్ప భక్తుడిని అయిపోయాను అనుకుంటూ ఉంటాము. మీరు అనుకోకున్నా నేను మటుకు అనుకుంటుంటాను అప్పుడప్పుడు. అందుకని మళ్ళీ మనం ఇది పునఃస్మరణ చేసుకోవాలి. నియమాగ్రహం. కేవలము నియమాల్ని పాటించాలి అని పాటించడం కాదు. అంటే కేవలము భక్తుడుగా నేను బయటకు చూపెట్టగలుగుతున్నాను, అందరూ నన్ను భక్తుడుగా గుర్తిస్తున్నారు అని సంతోషపడిపోవడం చాలా ఉట్టి మాట. ఎందుకంటే భగవంతుడు మనలోనే ఉన్నాడు. మనం ఎవరో భగవంతుడికి పూర్తిగా తెలుసు. ఎందుకంటే అన్నమాచార్య కీర్తనలో కూడా ఒకటుంది గదా! అమ్మేదొకటి, లోపలుండేదొకటి. అంటే బయట నేను చూపెట్టేదొకటి, గానీ నా సంచిలో ఉండేదొకటి. బయట చూపెట్టిన దానికి కొనుక్కోవడానికి ఎవరైనా వస్తే, నేను నాకు సంచిలో ఉన్నది తీసి ఫుల్ తీసి ఇస్తానని. అన్నమయ్య అంటే స్వ ఆలోచన, అంటే మనలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ పాడిన చాలా మంచి కీర్తన. నేను చెప్పేదొకటి, చేసేదొకటి. పెద్ద హిపోక్రెట్‌ని నేను. నేను ఎలా సేవకుడినైతాను? నాకు ఏమి తినకూడదు, ఏమి అంటే ప్రసాదం తప్పించి ఏమి తినకూడదు, అత్యాహారం చేయకూడదు అంటాను గానీ, మళ్ళీ నా నాలుక అన్ని రుచులకి దాసమైపోతుంది. కాంతులకి దాసం అయిపోతుంది. కాసులకి దాసం అయిపోతుంది. నేను ఎలాంటి వాడిని అని. అంటే బయటకి మటుకు ఒక మంచి భక్తుడిలాగా, భక్తి చేస్తున్న వ్యక్తిలాగా నేను ఆనందపడిపోతున్నాను. ఇంకోళ్ళు కూడా ఏదో నేను పెద్ద భక్తుడిని అనుకుంటున్నాం. అంటే కేవలం బయటగా సేవ చేస్తూ, అంతర్గతంగా మనలో ఒక పవిత్రత అనేది లేకపోతే, మనం చేసేది ఎప్పుడో అప్పుడు భగవంతుడు బయట పెడతాడు అనే నమ్మకం మనకి ఉండాలి. ఆ నమ్మకమే ఒక భయంలాగా కూడా ఉంటే, ఈ నియమాగ్రహాన్ని మనం కరెక్ట్‌గా అర్థం చేసుకొని పాటించగలుగుతాం. చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరినైనా మోసం చేయొచ్చు, ఎంతమందినైనా మోసం చేయొచ్చు గానీ, భగవంతుడిని మోసం చేసే మోస శక్తి మనలో లేదు అని మనం ఎప్పుడైతే గ్రహించుకుంటామో, అప్పుడు మనం ఈ నియమాగ్రహాల్ని కరెక్ట్‌గా పాటించగలుగుతాం. ఏ ఉద్దేశ్యంతో పాటించాలో జనసంఘం అంటే భక్తులతో కలిసి ఉంటే, ఎలాగైతే ఆండాళ్ళ తల్లి అందరితో కలిసి ఈ నోముని చేయాలి అని అందరితో కలిసి నోముని చేస్తూ, వాళ్ళకి ఏ నియమాలు పాటించాలని చెప్తోందో, ఎప్పుడైతే మనం భక్తుల సాంగత్యంలో ఉంటామో, ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటాం కనుక, ఎక్కడో అక్కడ, ఎప్పుడో అప్పుడు మన గుండెలో ఎక్కడో అక్కడ తగిలేది తగులుతుంది. ఇప్పుడే మన శుద్ధీకరణ, మన యొక్క నిజమైన పరివర్తన మనలో కలుగుతుంది అని పెద్దలు చెప్తారు. లౌల్యం, ఇంద్రియ తృప్తి పొందేందుకు అనేక కోరికలతో ఊగిపోవడం. ఇందాక నేను చెప్పినట్లు ఏదో నియమాల్ని పాటిస్తూ, మనం భక్తుల్లాగా కనబడుతూ, మనని మిగతా వాళ్ళు భక్తుల్లాగా అనుకుంటున్నారని మనం భావించుకుంటూ, ఇంద్రియ తృప్తితో ఏదో పెద్ద సేవ చేస్తున్నామని అనుకుంటుంటామే. ఒకప్పుడు సేవ చేస్తున్నామని కూడా చెప్తుంటాం. తెలుసుకోకుండానే మనకదొచ్చేస్తుంది. అవి భగవంతుడు చూస్తాడా, చూడడా అనేది మనం ఒకసారి మన హృదయ కవాటాల్లో మనం కళ్ళు పెట్టి, చెవులు పెట్టి చూస్తే మనకే అర్థమైతుంది మనం ఎక్కడున్నామో. అంటే ఈ ఈ యొక్క దీంట్లో ఈ రూప గోస్వామికి చైతన్య మహాప్రభు చెప్పడం జరిగింది. తర్వాత ఏవి చేయకూడదో ఇందాకల చెప్పారు. ఏవి చేయాలో ఇప్పుడు చెప్తారు. ఉత్సాహ, నిశ్చయాత్, ధైర్య, తత్తత్ కర్మ ప్రవర్తన, సంగత్యాగ, సత్వవృత్తి, షడ్భిత్ భక్తి ప్రసిద్ధ్యతి. ఉత్సాహం, భగవంతుడు సేవ చేయాలో ఉత్సాహం. ఇది మనకి ఆండాళ్ళ తల్లి వాళ్ళ సహచరులు చేసే మనకి ఇమ్మీడియేట్‌గా రెండో పాశురంలోనే తెలిసిపోతుంది. మొదటి పాశురంలోనే తెలిసిపోతుంది. ఉద్దేశ్యం చెప్పారు. భగవంతుడిని కృష్ణుడి రూపంలో గుర్తించారు. గుణగానం చేశారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో చెప్పారు. ఎందుకు చేస్తున్నారో చేయాలి. దాని కొరకు కావాలి అనుకుంటే ఏ నియమాలు పాటించాలో చెప్పారు. ఆ ఉత్సాహం ఉంది. నిశ్చయం కూడా ఉంది. పూర్తి ఆత్మవిశ్వాసం ఉందని మనం చెప్పుకున్నాం ఇందాకల. ధైర్యం ఉంది. అంటే ఏ సవాళ్ళైనా ఎదుర్కోవడానికి ఆత్మస్థైర్యం ఉంది.
తత్తత్ కర్మ ప్రవర్తన, భక్తి సాధన అనుకూలమైన కర్మలు పాటించడం. అంటే పెద్దలు చెయ్యకూడనివి మనం కూడా చేయకూడదు, పెద్దలు చేసేవి చెయ్యాలి అని చెప్పారు కదా. తత్తత్ కర్మ ప్రవర్తనాత్. సంగత్యాగం అంటే అభక్తుల యొక్క సంగత్యాగాన్ని కొంచెం విడిచిపెడితే భక్తుల యొక్క సంగత్యం మనకి దొరుకుతుంది. ఎందుకంటే భక్తులు వాళ్ళు అసత్సంగంలో ఉండరు కనుక, మనకి అసత్సంగం ఉంటే మనం భక్తుల సాంగత్యంలో వెళ్తే అసత్సంగం నుంచి మనం కొంచెం దూరం పడతాం. సత్వవృత్తి, సద్గుణాలను అలవర్చుకోవడం. ఇందాకలా 3-4 సద్గుణాల గురించి చెప్పారు. అందుకనే ఈ శ్లోకంలో నియమ నిబంధనలను గుర్తుపెట్టే శ్లోకం ఇది, పాశురం ఇది. ఇది రెండవ పాశురం. మొదటి పాశురంలో లక్ష్యం చెప్పబడితే రెండవ పాశురంలో ఆ లక్ష్య సాధనకు కావలసిన చిన్న చిన్నవి ఈ వ్రతం తరఫున ఏం చేయాలో చెప్పడం జరిగింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంకేమన్నా మాతాజీ టైం ఉందా? ఇంకో 3 minutes ఉంది ప్రభు. ఓకే ఎవరికైనా డౌట్స్ ఉంటే అమ్మ, ఇది నేను తెలుగులో పెడతాను, పాఠం చదువుతాం మళ్ళీ. మళ్ళీ ఇంకా 2 minutes ఉంది ప్రభు.